ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మలా. నా తర్వాత నన్ను నమ్మి వాళ్ళకి నిలబెట్టింది మీరే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్ లవ్. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం సాధించామని మనకు ఫీలింగ్ రావడానికి అప్పుడప్పుడు మనకు కొన్ని విషయాలు మనకు పాయింటర్లా ఉంటుంది. అలాగే D50 రాయన్ ధనుష్ అన్న డైరెక్షన్లో నన్ను పిలిచి ఈ సినిమా నన్ను చేయమండం నేను లిటరలీ ఒక అవార్డ్ లాగే ఫీల్ అవుతున్నా. క్యాప్టెన్ మిల్లర్ షూట్ చేసేటప్పుడు మై డియర్ ఫ్రెండ్ శ్రేయాస్ ఈ సినిమాకి ప్రొడ్యూసరు, మొత్తం ఆల్ ఇన్ ఆల్ ఆయనే. తను ఫోన్ చేసి, బ్రో ధనుష్ అన్న మీతోటి కలాలు అంటున్నారు మిమ్మల్ని, నెక్స్ట్ ఇంకో సినిమా అనుకుంటున్నారంటే, ఏంటి బ్రో అని నేను అనుకునే లోపల ఆయన ఏమన్నారంటే, యాక్చువల్లీ ఈ కథ ఆయన క్యారెక్టర్ ఇంకో హీరో చేసి మీ క్యారెక్టర్ మీరు చేయాలనుకున్నారండి, కానీ ఇప్పుడు రివర్స్లోని ఆయన డైరెక్ట్ చేస్తూ మీరు ఆ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు అన్నారు. నేను ఒక 10 seconds సైలెంట్ అయ్యి, ఈ సినిమా నేను చేస్తున్నాను బ్రో అన్న. ఆయన కథ ఏంటి అంటే, వద్దులేండి బ్రో ఏమైనా పర్లా, ఆయన నమ్మొస్తున్నానని చెప్పండి అన్న. ఆయన స్టేజ్ మీద చెప్పారు థ్యాంక్ యూ నన్ను నమ్మినందుకని. అన్న అది మీరు నాకు థ్యాంక్ యూ చెప్పలే, అది నేను మీకు ఇచ్చే గురి దక్షిణ, మీ మీద నేను పెట్టిన నమ్మకం అది. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది గురు పౌర్ణమి రోజు ఈవెంట్ జరగడం. లవ్ యూ అన్న, యు ఆర్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ మై గురు. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. ఈ సినిమాలో ఇందాక స్టేజ్లో చెప్పినట్టు మా టీం మొత్తం నేషనల్ అవార్డు విన్నర్లేనండి. సో నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏంటి మనం ఏంటి ఇక్కడ దొరికేదాం. సరే నేనేమనుకున్నా, ధనుష్ అన్న డైరెక్ట్ చేస్తూ తన 50వ సినిమాలో తన కోసం తను రాసుకున్న క్యారెక్టర్ నన్ను చేయమన్నాడు. మనకు అదే అవార్డు రాసామి, పని కరెక్ట్గా చేసుకొచ్చేయాలి. సో మేమందరం నరేష్ని కూర్చున్నాం. నరేష్ని కూర్చోగానే కథ తిన్నాక నేనే ఒక సెకండ్ షాక్, ఏం మనిషినా ఇలా ఒక క్యారెక్టర్ ఎత్తు ఇంకోళ్ళకి ఇచ్చేస్తున్నారు ఏంటని. చాలా గర్వంగా చెప్తున్నా, మీరందరూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సినిమా వచ్చాక. ఒక తెలుగు హీరో ఇలాంటి ఒక పాత్ర తమిళ సినిమాలో చేయగలిగాడు అనే మాట తప్పకుండా చేయగలిగాడని చేయించారు. థ్యాంక్ యూ అన్న ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ సో షూట్ నేను కలిసినప్పుడు ఆయన అన్నాడు, ఇది చాలా టఫ్గా ఉంటుంది చూసుకోండి సందీప్, చాలా టఫ్గా ఉంటుంది అంటే, నేను అన్న పర్లేదన్న యాక్టింగేగా చేసేద్దాం అనుకుని వెళ్ళాను. క్యాప్టెన్ మీద ఫినిష్ అయిన 6వ రోజు మేము రాయన్ షూటింగ్కి వెళ్తున్నాం. నేను ఆయన కలిసి ఒకేసారి షిఫ్ట్. ఫస్ట్ డే మార్నింగ్ షాట్ ఆయన వచ్చారు, నా లుక్ అది సెట్ చేశారు. మొత్తం నేను వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను. నా జుట్టు హెయిర్ స్టైల్ కూడా ఆయనే సెట్ చేశారు. ఎక్స్ట్రీమ్ లవ్ అమ్మ అనుకుని నేను ఫీల్ అయిపోయాను. లోపల సెట్కి వెళ్ళా, సెల్వరాఘవన్ గారు కూర్చున్నారు. అక్కడ ధనుష్ మొత్తం అడాగి సెట్ అంతా రెడీ చేస్తున్నారు. సందీప్ రండి అన్నారు. ఒక 54 సెకండ్లకి సింగిల్ టేక్ ఒకటి యాక్టింగ్ చేశారు. చేసి చూసుకున్నారా అన్నారు. చూశానన్నా అన్నారు. ఇంకోసారి చూసుకోండి అని ఫుల్గా చేశారు. యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేనన్నా అన్నాను అంటే లక్కీగా మానిటర్ ఎక్కడ అయ్యి ఉంటే ఓకే ఒకసారి చూపించాను. నేను చేసిందంతా చూసుకుని బాడీ లాంగ్వేజ్ అంతా చూసుకుని ఓకే స్టార్ట్ చేస్తే ఫస్ట్ 11 సెకండ్లు బయట నుంచి లోపలికి రావడమే. ఏంది మొత్తనా అని వస్తా అంతే. 16 టేక్లు వెళ్ళినాయండి. ఓకేనా, ఇది ఫినిష్ చేసి లోపలికి వెళ్తే ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత నాకు 35 టేక్లు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, ఆయన కన్ఫ్యూజన్లో చూస్తున్నారు. కృష్ణవంశీ గారి తర్వాత అన్ని టేక్లు ఇచ్చింది నా జీవితంలో ఇదే. ఓకేనా, నేను ఓకే ఇదేదో స్పెషల్గా జరగబోతుంది నాకు అర్థమైంది. లెఫ్ట్ చూస్తే ఎదురుగా సెల్వరాఘవన్ గారు ఉన్నారు. లక్కీగా వైట్ షార్ట్ నుంచి తీసి క్లోజ్గా వచ్చింది. సెల్వరాఘవన్ గారికి 27 టేక్లు వెళ్ళింది. ఓ మనం ఒక్కలమే కాదనమాట, ఇది కామెంట్ రైటే. మరుసటి రోజు ఎస్జే సూర్య గారు వచ్చారు, ఆయనకు 30 టేక్లు వెళ్ళింది. ఏయ్ ఫెంటాస్టిక్ అనుకున్నాం. ఓకేనా, సో ఒక పాయింట్ తర్వాత ఎస్జే సూర్య గారు నేను ఒకేసారి సెట్కి వచ్చామంటే దగ్గరలో హాయ్ హలో ఉండదు. సార్ అంటారు, నేను సార్ అంటాను. అంటే మా 3 ప్రిపేర్డ్ సార్ అంటాం, వచ్చి పక్కన కూర్చుంటాం. సో